హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి అబుదాబీలోనైతే రెండో మ్యాచ్కి అయితే వెళ్ళిపోయే ముందు మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మొత్తం మీద శామ్ ఆర్మీ వర్సెస్ ఇక్కడ బెంగాల్ టైగర్స్ అయితే వచ్చేస్తే మాత్రం వీళ్ళందరికీ కూడా హెడ్ టు హెడ్ చూసుకున్నా 4 మ్యాచ్లు అనేది జరిగితే 3 మ్యాచ్లే శాంప్ ఆర్మీ గెలిస్తే 1 మ్యాచ్కే పరిమితం అయింది. ఇక్కడ ఈ టీం బెంగాల్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొత్తం మీద ఎక్కడంటే అబుదాబి బీచ్ ఎవరితో టాస్ వస్తే వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది కొంచెం చాలా మంచిది. మరి 130, 140 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. టార్గెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి T10 కాబట్టి గంటన్నరలోనైతే ముగిసిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి బలబల చూసుకున్న బెంగాల్ విషయంలో అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆల్రౌండర్స్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. జజయ్ కానీ కార్తిక్ కానీ మరి మొత్తం మీద సన్నాగా కానీ లిమిస్టోన్ కానీ ఖాన్ కానీ మరి లీడర్ కానీ పేన్ కానీ మరి వీళ్ళందరూ కూడా మంచి బలమైన జట్టు కానీ మనమైతే భావించాలి. మరి ఎవరు ఎలా ఆడతారు అనేది ప్రత్యక్షంగా చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఇక్కడైతే మరి శాంప్ ఆర్మీ విషయంలో మాత్రం చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. డూప్లెసెస్ కానీ గోస్ట్ కానీ మరి జాగ్స్ కానీ ఆలీ కానీ హనుమత్ కానీ వాస్ కానీ విల్లీ కానీ అంతా కానీ జనత్ కానీ టైలర్ కానీ యూఫక్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది. మరి వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడండి. నాకు తెలిసినంత వరకు కూడా మళ్ళీ ఆర్మీ గెలిచే ఛాన్స్ ఉందేమో అనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలిస్తే ఏంటని చూడాలి. మరి ఇది ఫస్ట్ మా ఛానల్గా సబ్స్క్రైబ్ చెబుతూ వెంట మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మీ ఛానల్ బాబాయ్ సపోర్టింగ్ అనేది చేయండి.